అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అందరికీ హ్యాపీ ఉగాది అండి. మనీ హ్యాపీ ఉగాది ఏమంట చెప్పు. ఉగాది శుభాకాంక్షలు మనీ చెప్పు మనీ అని. పొద్దున్న బయట కూర్చుని బయట గాలి ఆస్వాదిస్తున్నారండి మా ఆయన. చల్లగా ఉంది కదా. ఇంక ఇక్కడైతే ఇప్పుడే టీ తాగాము. టీ తాగేసి ఇంక క్లీనింగ్ అయితే మొదలు పెడుతున్నాను. టీ తాగేసి ఇంకా స్టార్ట్ చేశాను క్లీనింగ్. ఇల్లు తుడిచి తడుగుడు పెట్టేసుకున్న తర్వాత స్నానం అయితే చేస్తాను. ఇంక ఇక్కడైతే మా పాప పాలు తాగుతుంది. ఈరోజు పొద్దున్న లేచిపోయింది నాతో పాటు 5:30కే. ఇంక తనకు పాలు ఇచ్చేసి ఇంక నేనైతే స్టార్ట్ చేశాను. బయట అందరు కూడా ముగ్గులు వేస్తున్నారు. మా ఇంట్లో ఉగాది పండుగ ఎలా చేసుకుంటాం ఏంటనేది వీడియోలో ఉంటుంది. కంపల్సరీగా మిస్ కాకుండా చూడండి, ఓకేనా? మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇక్కడ చూసారు ఇద్దరు ఎలా పడుకున్నారో సోఫాలో. పాప పాలు తాగుతుంటే పాప పక్కన పడుకున్నారు. రితు హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్ రితు. గుడ్ మార్నింగ్ రితు. కనిపించట్లేదు రితమ్మ. మార్నింగ్ రితు. గుడ్ మార్నింగ్. నీ గోరింటకు చూపించు. అమ్మో బాగుంది రితు. ఈ చెయ్యి చూపించు. రాత్రి చేతికి గోరింటకు పెట్టానండి. ఇది పెట్టిన తర్వాత వెంటనే కూడా ఇలా ముడిచేసింది వేలు. మొత్తం జరిగిపోయింది. స్నానాలు అయిపోయినాయండి. నాది పాపది అయిపోయింది. మా హస్బెండ్ చేస్తారంట తర్వాత. ఇక్కడైతే ఫస్ట్ వాళ్ళిద్దరికి టిఫిన్ వేసేస్తున్నాను. దోశ పని పెట్టాను ఇప్పుడే. ఇప్పుడైతే దోశలు వేసేస్తే పాపకి మా హస్బెండ్కి ఇచ్చేస్తాను. నేనైతే పూజ అయిన తర్వాత తింటాను అనమాట. ఎందుకంటే పాపకి ఆకలేస్తుంది కదా. ఇందాక పాలు తాగింది. టిఫిన్ కూడా పెట్టేస్తే తన పని అయిపోతుంది. ఇంక మనం హ్యాపీగా చేసుకోవచ్చు కంగారు లేకుండా. ఇంకా మా హస్బెండ్ కూడా ఇచ్చేస్తే వాళ్ళిద్దరి పని అయితే అయిపోతుంది. రీతమ్మ అయితే స్నానం అయిపోయింది. రీతు హాయ్ చెప్పు. రీతు హాయ్. మామూలుగా ఇది డ్రెస్ వేయిస్తాను. ఈ డ్రెస్ కూడా కొత్తదే, మొన్న వాళ్ళ తాతయ్య కొన్నారన్నమాట. దాని తర్వాత పూజ చేసేటప్పుడు లంగా వేస్తాను, పట్టు లంగా. ఇది నీ డ్రెస్ బాగుందా? హాయ్ చెప్పు. హాయ్. అమ్మకు ముద్దు పెట్టు. అమ్మ ఈ డ్రెస్ ఎవరు కొన్నారు తల్లి నీకు? తాతయ్య కొన్నారా? తాతయ్య కొన్నారా నీకు డ్రెస్? ఎవరు కొన్నారు చెప్పు చెప్పు. కొత్త డ్రెస్ వేసుకున్నావా ఈరోజు నువ్వు? కొత్త డ్రెస్సా? 2 డ్రెస్సులు కొత్తవి తీతమ్మకి. ఇదొకటి లంగా ఒకటి వేస్తాను తర్వాత కదమ్మా. సరే బాయ్ చెప్పు. దోశ తింటావా? దోశ వేస్తాను. ఓకే. నీ గోరింటాకు ఏది? నీ గోరింటాకు చూపించు. నీ అలా అనిపిస్తుంది. నీ మనీ అనుకుంటే. ఇక్కడైతే దోశలు వేస్తున్నాను. దోశలు వేసి ఇచ్చేస్తే వీళ్ళకి ఒక పెద్ద పని అయిపోతుంది, వీళ్ళిద్దరి పని. దాని తర్వాత ఉగాది పచ్చడి చేసేసుకుని పూజ చేసేస్తే పని అయిపోతుంది. కాల్ది చూసారా ముగ్గెలా తొక్కేస్తుందో. రీతమ్మ తొక్కకూడదు తల్లి. లేగు పద. నడు లోపలికి. చిచ్చి దా లోపలికి వెళ్ళిపోదాం దా. ఇక్కడ మా హస్బెండ్ అప్పుడు టిఫిన్ చేస్తున్నారండి. మరి నువ్వు పూజ చేయవా? పూజ చేయకుండా తినేస్తున్నా. 4ంటికే చేసావా? ఓకే. చేసి టిఫిన్ చేస్తున్నారన్నమాట. అన్నీ అబద్ధాలు. పద. రీతం మట్టు తింటుంది ఇప్పుడు. అయితే ఉగాది పచ్చడి స్టార్ట్ చేస్తానండి చేయడం. ఇంక వీళ్ళకి టిఫిన్ ఇచ్చేసాను కాబట్టి ఇంక వీళ్ళ పని ఏమి లేదు. ఇప్పుడైతే చేసేస్తాను. చేసేసి పూజ అయితే చేసేసుకుంటాను, పని అయిపోద్ది. అయితే ఫ్రూట్స్ అన్నీ కట్ చేస్తున్నానండి ఉగాది పచ్చడికి. మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు. ఇక్కడైతే కాఫీ కలిపారు. కాఫీ తాగుతూ కట్ చేస్తున్నాను అన్నమాట. ఇది
ఇప్పుడైతే ఉగాది పచ్చడి రెడీ చేసేసి పూజ అయితే చేసుకోవాలి. మా పాప కింద వాటర్ తాగుతుంది. టిఫిన్ తిన్నావా నువ్వు? దోశ తిన్నావమ్మా? ఇక్కడైతే పచ్చడి రెడీ చేస్తానండి, ఉగాది పచ్చడి. ఇంక ఇప్పుడైతే పూజ చేసేసుకుంటాను. పూజ చేసుకుని దేవుడి దగ్గర చేస్తే ప్రసాదం అయిపోతుందంటే. ఇంత ముట్టుకోకు దా తల్లి, హారతి ఇస్తాను. హారతి గంట కాలేసింది. నువ్వు కూడా తీసుకుంటామని హారతి తీసుకుంటారా? చూసారా ఎంత బాగా రెడీ అయ్యిందో. రితు హాయ్ చెప్పు. రితు హాయ్. నీ తిత్తి కూడా మ్యాచింగ్ అయిందమ్మా. హాయ్ రితు. ఇక్కడైతే ఉగాది పచ్చడి తింటున్నామండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనీ బాగుందా? మనీ ఉగాది పచ్చడి బాగుందా? చాలా బాగుంది. ఎందుకు తిను, చెప్పాను కదా బాగుందని. తిను, ఇంకో స్పూన్ తినండి చాలు. ఇక్కడైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. భోజనానికి రమ్మన్నారు మధ్యాహ్నం. అదేనా బండి తీసుకొస్తానన్నా? రీతు హాయ్. ఏ రీతు హాయ్ చెప్పు. రీతమ్మా చూడు. మా తీగర వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి లంచ్కి. మా ఆడపడుచు అయితే చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ అయితే చేశారు. చాలా బాగుంది టేస్ట్ అయితే. బాగా ఫుల్గా తినేసి ఇంకా అలా కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నానండి. మా ఉగాది పండుగ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇందుకు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.